బాంబు బెదిరింపుతో కలకలం చెలరేగింది. విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కంట్రోల్ తెలియని వ్యక్తి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే బీసెంట్ రోడ్. బీసెంట్ మోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో డాగ్స్ తనిఖీ బృందాలు అక్కడికి చేరుకొని ఆ ఏరియానంతటిని కూడా కార్డెన్ అనువనువును కూడా గాలిస్తూ ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అండ్ డాగ్స్ వచ్చారు. బాంబుల కోసం సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ప్రస్తుతం బీసెంట్ ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అసలు ఎక్కడి వచ్చింది, ఏమన్నా బాంబు పెట్టారు అనడానికి ఏమన్నా ఆధారం? ఎస్ సార్, ప్రస్తుతం మనంలో ఉన్నాం బీసెంట్ రోడ్లో. ఈరోజు ఉదయాన్నే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ నంబర్ నుంచి బీసెంట్ రోడ్లోని ఎల్ఐ తర్వాత బీసెంట్ రోడ్లో 2-3 షాపుల దగ్గర బాంబులు పెట్టామని. ఈ నేపథ్యంలోనే పోలీసు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తోంది. కంప్లీట్గా బీసెంట్ రోడ్లో కూడా క్లోజ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎక్కడా బీసెంట్ అనుమతిని ఇవ్వటం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా అన్ని షాపులకు మొత్తం కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూస్తుంటే పబ్లిక్కి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఎక్కడికక్కడ బీసెంట్ రోడ్లో ఉన్న స్ట్రక్చర్ మొత్తం కూడా పోలీసు తన కంట్రోల్లో తీసుకుంది. కంప్లీట్ క్లోజ్ చేసిన పరిస్థితి. ఫస్ట్ టైం నాకు తెలిసి విజయవాడలో ఒక కలం అనేది రావడం. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే దాదాపు రద్దీగా ఉండే బీసెంట్ రోడ్ సెంటర్. ఈ సెంటర్లో ఉదయం నుంచి కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అటువంటి ఈ సెంటర్కి మనం చూసుకుంటే కంప్లీట్గా కూడా పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కంప్లీట్ ఎక్కడ తరవట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా తనిఖీ చేస్తున్నారు. ఏదైతే ఎల్ఐసి బిల్డింగ్కే ఇక్కడ బాంబు దాడి కలకలం అయితే వచ్చింది. ఈ బాంబులో ఇప్పటికీ పోలీసులు ఉదయం నుంచి కూడా పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు దాకా బేసిక్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏదైతే ఎల్ఐసి ఇక్కడే బాంబు పెట్టామనే ఒక కాల్ ఫేక్ కాల్గానే దీని మీద ఇప్పటికీ పోలీసులు పూర్తిగా కూడా దీన్ని తనకి ఎటువంటి అనుమానాస్పద వ్యవహారాలు అయితే కనపడలేదు. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కంప్లీట్గా వ్యవహారాలని ఇక్కడ ఉండే ప్రాంతం కాబట్టి ఈ రద్దీ ఉండే ప్రాంతం నేపథ్యంలో పూర్తిగా కూడా పరిస్థితి అయితే ఉంది. సో షాపులు క్లోజ్ చేశారు. తర్వాత ఇతర కూడా ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. బాంబాయి తర్వాత జాగిలాలు వచ్చాయి. వీటన్నిటితో కూడా తనిఖీలు కూడా ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనే ఇంకా ట్రేస్ కాల ఎవరు ఏంటి అనేది కొంత ఆ పనిలో కాకతాయిల పనా లేదు వాస్తవంగానే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే రావాలని చేశారా? ఇప్పుడున్న టెన్షన్స్ వాతావరణంలో కాల్ వచ్చింది. ఎవరు చేశారు అనే దాని మీద కూడా కొంత చర్చ. పోలీసులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ పోలీసు అయితే ఒకటే చెప్తుంది, పూర్తిగా కంట్రోల్లో ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. తనిఖీల్లో కూడా మాకేమీ పెద్దగా వ్యవహారాలు ఏమీ మాకు కనపడలేదు అనే ఒక దీని మీద పూర్తి విచారణ ఏం జరిగింది ఏంటి ముందస్తు పెద్ద స్థాయి అధికారులు అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీస్ మా కంట్రోల్లో ఉంది అనేది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ వాహనాలు పబ్లిక్ని ఎవరైనా నడుపుతున్న పరిస్థితి. పబ్లిక్ని ఎక్కడికక్కడ ఆపేది ఉంది. పూర్తిగా కూడా లోపలికి అనుమతి ఇప్పటి వరకు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్లో ఎక్కడ ఇటు ఆందోళన చెందాల్సిన పని ఉంది అనేది కొంత సోర్స్ మాత్రమే. పోలీస్ కూడా ఎక్కడ క్లియర్గా చెప్పలేదు. ఒకవైపు తనిఖీలు చేస్తూ మన కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపై కూడా దృష్టి పెట్టారా? ఎక్కడి నుంచి వచ్చింది అనే విధంగా ఇమీడియట్ గానే తెలిసిపోతుంది. అది మనకి ఇక్కడ కూడా ఏమన్నా బాంబు బెదిరింపులు వస్తుంటుంటాయి. సో ఆ సమయంలో ఎవరు బాంబు బెదిరింపు వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళు అదుపులోకి తీసుకున్న పరిస్థితులు కూడా మనం పరిణామాలు కూడా చాలా. ఇప్పుడు ఈ కాల్ చేసింది ఎవరు అనే వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయా? ట్రేసింగ్ వ్యవహారం మీద కొంత గోప్యంగా ఉంచి ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి ఇష్యూస్ అయితే చేయలేదు. అయితే ఆ కాల్స్ ఎప్పుడు వ్యవహారంలో ఎటువంటి ఇష్యూస్ టైం ఈ కాల్ రావడం దీంతో పబ్లిక్ కూడా కొంత ప్యానిక్ జరుగుతున్న వ్యవహారాల్లో ఇటు చూసుకుంటే పబ్లిక్ ఎప్పుడు ఈ బీసెంట్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఫస్ట్ టైం ఇటువంటి బాంబు రావడం కొంత ఆందోళన కలిగిన అంశమైనా కూడా లేదు. బాయ్ ఎప్పుడైనా ఇక్కడ బాంబు కాళ్ళు ఇట్లాంటివి వచ్చాయని? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీరు ఏమన్నా? కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందరు జనాలకి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. పోలీసులు 7 గంటల నుంచి ఉన్నారండి. మొత్తం అన్ని క్లోజ్ చేసే పరిస్థితి ఇప్పుడు ఇట్లా ఉంచుతారా? పోలీసు వాళ్ళే చెకింగ్ ఉంది. అప్పుడు షాపులు తెరవబాకండి అంటున్నారు. ఇట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్ ఎప్పుడైనా తెలిసిందా అసలు? అంటే విజయవాడలో బాంబులు అనే వ్యవహారం లేదు కదా తెలియదు సార్ మాకు. ఇప్పుడు మాది ఎక్కడ కాదు సార్, కొత్తగూడెం.
సో ఇటువంటి సిచ్యువేషన్ అయితే కి ఇందాక దాగున్న పరిస్థితులకి ఇప్పటికీ పోలీసు ఇది ఫేక్ కాల్ అని గుర్తించిన నేపథ్యంలోనే ఫ్రీడమ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఒకటి ఈ కాల్ ఎక్కడి నుంచి అండి, ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు అనే దాని మీద కొంత ఉంది. రోహిత్ కొంత ఇన్వెస్టిగేషన్ కూడా వ్యవహారం మీద పూర్తిగా నడుపుతున్నారు. రాబోతుంది ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, కుట్ర ఉందా, కొంత వ్యవహారం మీద పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దానికి సంబంధించి వివరాలు పూర్తిగా పోలీసులు ఇప్పుడే చెప్పడానికి లేదు, అది చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి ఆందోళన అయితే లేదు. తనిఖీలు అయిపోయాయా, ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయా? తనిఖీలు ఇప్పుడు అయ్యాయి, కొంత పోలీసు కూడా ఇక్కడ నుంచి క్లియర్ అవుతుంది. అంటే ఇది వాళ్ళకి అర్థమవుతున్న ముందుగా కొంత సమాచారం ఉంది, ఇది ఊహించినట్టుగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు క్లియర్గా వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి మూవ్ అవుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తనిఖీలు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయ్యాయి, కానీ కొంత అప్రమత్తంగానే ఉన్నారు. కొంత ఈ ప్రాంతాన్ని ఫ్రీ జోన్ గా వదిలేటట్టుగా పరిస్థితి ఉంది. రెగ్యులర్ రావడానికి కృష్ణమోహన్ అంటే నిజానికి ఇది పరిస్థితి కొంత ఇది ఎవరిదైనా చేసిన పని అనుకోవాలా, లేదంటే మనము విజయనగరంలో పేలుడు పదార్థాలు కొన్న ఒక వ్యక్తి పోలీసులు పట్టుకున్నారు, హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో నగరంలో ఉంటున్న ఒక వ్యక్తి యోగా డే రోజు పేలులకు పాల్పడాలి అని పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారు అని రెక్కీలో భాగంగానే ఇది ఎవరైనా చేశారు అని ఆకతాయి పని అనుకోవాలా? అంటే ఒక ఆకతాయి పనిగానే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసుకి ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కంట్రోల్లో తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ మనం గమనించిన ఉన్నతాధికారులు కూడా సార్ ఏమన్నా సోర్స్ ఇప్పుడు దాకా మీకు మా వచ్చిన సమాచారం ప్రకారం అయితే మేమంతా ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం కనిపించలేదు. కాకపోతే ఎవరైతే ఫోన్ కాల్ చేశారో అతన్ని ట్రై చేస్తున్నారండి. అతను కానీ దొరికితే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతను ఎక్కడి నుంచి వచ్చాడో మాకు ముందుగా కంట్రోల్ మా సిపి గారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము మార్నింగ్ చెక్ చేస్తున్నాము, కాదు ఇప్పటివరకు ఇది ఏం కనిపించలేదు. ఇంకా ట్రై చేస్తున్నాము. ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి మా ట్రై చేస్తున్నారు. ఇంకా థ్యాంక్ యూ. సో ఒకవైపు మనం కానీ చూసుకుంటే సిస్టమ్ కూడా వచ్చింది. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసేందుకు ఉన్నారో వెనకాలకు సంబంధించిన ఆహారంలో కూడా నడుపుతున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. రోహిత్ ఇక్కడ ఏం జరుగుతోంది అనేది పూర్తిగా కూడా వీటితో కూడా కొంత తనిఖీలు చేయించాలి. ఎందుకంటే బేసిక్గా ఇక్కడ మనకు వచ్చింది ఎల్ఐసి బిల్డింగ్కి టార్గెట్ చేశామని వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కూడా ఉదయం నుంచి తనిఖీలు చేశారు, జాగలాలతో తనిఖీలు చేశారు, స్పెషల్ దీంతో తనిఖీలు చేశారు. తర్వాత కొన్ని మెరుగైన పరికరాలు వీటన్నిటిలో కూడా బాంబుని గుర్తించే పరికరాలు వీటన్నిటితో కూడా తనిఖీలు నిర్వహించారు. ఫైనల్గా ఇక బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన ఏ విధంగా బాంబులని వెల్యుయేషన్ చేసి అంటే డిస్పై చేసే నిర్వీర్యం చేసే తనిఖీలకు సంబంధించిన బృందం కూడా వచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనం కానీ క్లియర్గా చూసుకుంటే చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. ఆర్టీవీలో ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఏదో వేస్తున్నారు, ఇంకా ఎక్కడైనా ఉండుండొచ్చు అని ఇంకా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు అక్కడ. యా డెఫినెట్గా తనిఖీలు మొగరంలో భాగంగానే అయితే కొంత క్లారిటీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకైనా మేలు ఒక్కొక్కసారి ఈ బాంబు డిఫ్యూజ్ సిస్టమ్స్కి సంబంధించిన స్పెషల్ టీం వచ్చింది. ఆ టీంతో ఈ వ్యవహారాన్ని అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు మనం దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అంతా కూడా సిద్ధమవుతుంది. 2-3 సహాయకులు దానికి సంబంధించిన ఆహారాన్ని అంతా కూడా నడుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ తద్వారా వచ్చిన ఆహారంతో ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే ఈ టీంని ఏ విధంగా ముందుకు నడపాలి అనే దాని మీద కూడా చాలా హెవీ మెటీరియల్ రోహిత్. ఇది ఒక మనిషి సాధారణంగా వేసుకునే అంత ప్రయత్నం చేస్తే చాలా గట్టి మెటీరియల్ ఉంది, చాలా వెయిట్ మెటీరియల్. 65 కిలోల బరువు ఉందంట కేవలం. ఇది 65 కిలోల బరువు దీనిపైన. ఇది మీరు ఎంత దూరం నడపగలరు బ్రదర్? ఒక 45 మినిట్స్ ఉంచుకోవాలి. 45 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువసేపు ఉంచలే. సో చూస్తే పూర్తిగా కూడా హెల్మెట్స్ దగ్గర నుంచి ఇది 65 కిలోల బరువు ఉంది రోహిత్. 65 కిలోలు. ఇది కేవలం 45 నిమిషాలు మాత్రమే వేసుకోగలం, అందుకంటే కూడా దీన్ని ఎక్కువసేపు ధరించలేమని చెప్పి ఇక్కడున్న స్పెషలైజ్డ్ కానిస్టేబుల్ అక్కడున్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దీంతో కొంత తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన కానీ మనం చూసుకుంటే ఆయన వ్యవహారాన్ని మొత్తం కూడా మనం చూడొచ్చు. సో కంప్లీట్గా ఈ వ్యవహారంలో
బాంబ్ రిఫ్యూజింగ్ స్క్వాడ్ టీంకి సంబంధించిన వ్యక్తులు తనిఖీలు ఇక్కడ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక మనిషి 65 కిలోల బరువును మోసే ఆ స్పెషల్ ఆ డ్రెస్సు కోడ్ ఏదైతే ఉందో ఈ కోడుని వేసుకొని అతను పూర్తిగా కూడా తనిఖీలు చేసే పరిస్థితి క్లియర్గా కనబడుతుంది. సో కంప్లీట్గా కూడా వ్యవహారంలో ఎక్కడికక్కడ ఇక్కడ ప్రతి షాపుల్ని కూడా ఇంకా ముమ్మర తనిఖీల్లో భాగంగానే ఈ టీంని పిలిపించామనేది చెప్తున్నారు. మనం కానీ చూస్తే అతను ఏ విధంగా వ్యవహారాన్ని తనిఖీలు చేస్తున్నారు అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉంది. అక్కడున్న చిన్న షాపులకు సంబంధించి కావచ్చు, లేకపోతే బట్టి కొట్టులు అంటారు కదా, చిన్న చిన్న రోడ్ల మీద ఉండే బట్టి కొట్టులను కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంత హెవీ వెయిట్లో ఉన్న దాన్ని కూడా అతను మేనేజ్ చేస్తూ చూడొచ్చు ఎంత కష్టతరమైన పని ఇది. బాంబు డిఫ్యూజింగ్ స్క్వాడ్ చేస్తున్న